అభ్యర్థులు ఫైనల్ సమరానికి సై. జూబ్లీ హిల్స్ బరిలో బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఓసీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి. గెలుపు పైన ఎవరి అంచనాలు వారివే. బీసీలు మైనార్టీలు తమ వైపే అంటున్న కాంగ్రెస్. సిటీలో డెవలప్మెంట్ వర్క్స్ స్కీమ్స్ కలిసొస్తాయని ధీమా. సెంటిమెంట్నే నమ్ముకున్న బీఆర్ఎస్. మోదీ చరిష్మా, హిందుత్వ పైన బీజేపీ ఆశలు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పక్కన పెడితే క్యాండిడేట్స్ పరంగా చూసినప్పుడు నవీన్ యాదవ్ వైపుగా ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టుగా కనబడుతున్నది. బేసిక్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ అన్నప్పుడు ఒక ఈక్వేషన్ ఉండే. కాంగ్రెస్ ఎప్పుడైతే నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ప్రకటించిందో అప్పటి నుంచి కొంత నవీన్ యాదవ్ చుట్టే రాజకీయం అంతా తిరుగుతున్నది. మీరు లాస్ట్ 10 days నుంచి కనుక గమనిస్తే అదే వాతావరణం కనిపిస్తున్నది. సో ఈ ఈక్వేషన్ ఇట్లాగే కంటిన్యూ అవుతే నవీన్ యాదవ్ గెలవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళు ఏమైనా తప్పులు చేసుకొని ఇంకేదైనా పరిస్థితి ఉంటే ఫలితం అటు ఇటు అవుతుండొచ్చు తప్ప, అదర్వైజ్ ఈ ఈక్వేషన్ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నవీన్ యాదవ్ గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బై ఎలక్షన్ అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఏ మాటకు ఆ మాట. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏముండనా ఇంకా 3 ఏళ్ళు వీళ్ళే అధికారంలో ఉంటారన్న ఒక ఈక్వేషను. పోల్ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళకి బలమైన అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నింటి నేపథ్యం ఒకటి, క్యాండిడేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాంగ్రెస్ గతంలో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ క్యాండిడేట్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కొంత హైకమాండ్ జోక్యంతో ఇక్కడ బీసీకి టికెట్ ఇవ్వడం, కొంత ఎలాంటి ఇది కుట్రలు ఇవన్నీ జరగకుండా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం, ఇవన్నీ ఆ పార్టీకి అవకాశాలను మరింత మెరుగుపరిచినని చెప్పాలి.